రోహిణి గుణాతో చేతులు కలిపిందని శృతి ద్వారా తెలుసుకుని రోహిణి బండారం సాక్ష్యాలతో బయటపెట్టిన బాలు, షాక్లో ప్రభావతి. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే ఇంటికి రావడంతో మనోజ్ చూయించినటువంటి వీడియోని చూసి ఇదంతా నాకు తెలుసు, వదిలేసేయండి అని చెప్పానంటే, అంటే ఇదంతా తెలిసే కావాలని చెప్పే బయట పెట్టలేదన్నమాట అని చెప్పని అంటూ ప్రభావతి అయితే చాలా పెద్ద గొడవే చేస్తుంది. ఇంతకీ ఇదంతా కాదు గాని మీనా ఎక్కడా అని చెప్పని అడుగుతాడు. అడిగేసరికి దాన్ని ఇంటికి రావద్దని చెప్పాను. ఆ దొంగల కుటుంబంలో వాళ్ళు ఎవరు కూడా నా గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పని అంటుంది. ఇక దాంతో బాలు అయితే వచ్చి మాట్లాడతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళినటువంటి బాలు డైరెక్ట్గా మీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. దయచేసి నన్ను క్షమించండి, ఎందుకంటే మీరు వాడి గురించి ఆలోచించి చాలా చేశారు. వాడు ఇంత పని చేశాడని తెలిసి కూడా మీరు ఆ విషయాన్ని బయట పెట్టలేదు. ఫోన్ పోయినందుకు మీరు బాధపడుతుంటే ఇంకో కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు అని చెప్పి నేనంటే మీరు కాదు, నాకు ఆ ఫోనే కావాలి అనడానికి కారణం దాంట్లో శివ వీడియో ఉండటం అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైందండి. ఇదేది అర్థం చేసుకోకుండా మిమ్మల్ని చాలా మాటలే అన్నాం. మా కుటుంబం అందరం కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది మీనా. మీనా, ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు చెప్పు, వాడేడి అని చెప్పని అంటూ ఉంటే, బాబు మీరు మాకు కొడుకులాగా అన్నాను, కానీ నిజంగా మీరే మాకు కొడుకు. ఒక అన్న ఆలోచించినట్టే ఆలోచించారు. వాడి భవిష్యత్తు గురించి మీరు ఎంతగానో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజంగా మిమ్మల్ని నేను అనరాని మాటలు అన్నాను, ఎన్నో మాటలతో మిమ్మల్ని బాధ పెట్టాను, హింసించాను అంటూ ఉంటుంది. ఇక పార్వతమ్మ అయితే, అత్తయ్య ఇప్పుడు ఆ విషయాలన్నీ కాదు కానీ ముందు శివ ఎక్కడా అని చెప్పని అంటూ ఉంటాడు. ఈలోపు పోలీసులైతే ఎస్ఐ చెప్పడంతో అరెస్ట్ చేయడానికి వస్తారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవ్వడం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా చూస్తూ ఉండడంతో ఇప్పుడు మనం వీడిని కానీ అరెస్ట్ చేయలేదనుకో, కనబడుతూ ఉన్నా కూడా ఆ దొంగల్ని వదిలేసే పోలీసులు అంటూ ఇక మీడియా అంతా మనల్ని ఏకేస్తుంది. ముందు వాడు ఎక్కడున్నాడో ఏంటో తెలుసుకుని వాడిని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్తాడు. ఇక ఈలోపు పోలీసులైతే ఇంటి దగ్గరికి రావడంతో శివ ఎక్కడున్నా మేము తీసుకొస్తాము, వాడు కావాలని చేయలేదు అని చెప్పేసి బాలు వివరించి చెప్పి మొత్తం మీద పోలీసుల్ని పంపిస్తాడు. మీరు తీసుకొచ్చి చెప్తే బాగుంటుంది, లేదంటే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అని చెప్పి పోలీసులు చెప్పి వెళ్ళిపోతారు. ఇక శివ ఎక్కడున్నాడు అని చెప్పని అనుకుంటూ ఉండగా బాలు, నేను వస్తూ ఉండగా నాకు ఈ రోడ్డు చివరున్న 3వ బిల్డింగ్ దగ్గర వాడి బైక్ కనిపించింది అని చెప్పి చెప్తాడు. చెప్పేసరికి ఇక అందరూ పరుగున వెళ్తారు. అలా వెళ్లేసరికి శివ అప్పటికే డాబా మీద నుంచి దూకబోతూ ఉండేసరికి ఇక బాలు ఆ మాట ఈ మాట చెప్తూ ఇక వాళ్ళ అమ్మోళ్ళు కూడా అది ఇది అని మాట్లాడుతూ మొత్తానికి శివని అప్రోచ్ అవుతారు. అలా అప్రోచ్ అయిన తర్వాత ఇక శివ అయితే వద్దు బావా, వదిలేసేయండి, దయచేసి మమ్మల్ని వదిలేసేయండి, నేను చావు, నేను చస్తాను, నేను తప్పు చేశాను అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు బాలు అలా మాట్లాడుతూ ఇలా మాట్లాడుతూ మీ అమ్మ చూడు, మీ అక్క చూడు అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి మొత్తానికి శివకి దగ్గరగా వెళ్ళి శివనైతే యువతలకు లాక్కొచ్చేస్తాడు. బావా అని చెప్పి గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తాడు శివ. ఒరే ఎందుకురా, అనవసరంగా నువ్వెందుకు బాధపడుతున్నావు చెప్పు, నువ్వు కావాలని చేసిన తప్పు కాదు, మా అమ్మకి బుద్ధి చెప్పడం కోసం నువ్వు చేసిన తప్పు. అయినా ఆవిడ డబ్బు కూడా ఆవిడకి ఇచ్చేసాం, ఇంకా నువ్వేం కంగారు పడకు, ముందైతే నువ్వు ఇక్కడ ఉండకూడదు పద అని చెప్పేసి ఇక రాజేష్కి ఫోన్ చేసి చెప్తాడు. రాజేష్ వాళ్ళ ఇంట్లో శివని దాచిపెడతారు. ఇక రాజేష్ వాళ్ళ ఆవిడైతే, మీరు మాకు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా సహాయం చేశారు, ఆఖరికి పిల్లలకి ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆయన ఉంటే ఆఖరికి బాలు అన్నయ్య ఆ ఫీజులు కూడా కట్టాడు, అలాంటిది మీరు ఇబ్బంది పడతామని చెప్పి మీరు అస్సలు అనుకోకండి అని చెప్పి మీనాకి ధైర్యం చెప్తుంది ఇక రాజేష్ వాళ్ళ ఆవిడ. దాంతో ఇక మీనా అయితే చాలా ధైర్యంగా ఉంటుంది. ఇక శివ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, నువ్వు మాత్రం స్విచ్ ఆన్ చేయకు, ఏది కావాలన్నా రాజేష్కి చెప్పు, నేను ఏదైనా మాట్లాడాలంటే రాజేష్కి కాల్ చేస్తాను సరేనా అని చెప్పేసి అంటాడు బాలు. అలాగే బావా, ఇక్కడే ఉంటాను అని చెప్పి శివ అంటాడు. ఇక అన్న తర్వాత బాలు అయితే ఇక మీనాని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ప్రభావతి గోల చేస్తుంది. అసలు దేనికి తీసుకొచ్చావు, దొంగల కుటుంబం నుంచి కోడల్ని తీసుకొచ్చుకున్నావంటే ఇంకేమన్నా ఉందా
అసలు ఏమైనా పరువు మర్యాదలు ఉంటాయా అంటే పరువు మర్యాదల గురించి మనమే మాట్లాడుకోవాలి. దొంగల కుటుంబం అని చెప్పి వాళ్ళని వేలేసి చూపిస్తున్నావు, వేలెత్తి చూపిస్తున్నావు. మనదేంటి దొంగల కుటుంబం కాదా? వీడు అందరికీ హక్కున్న డబ్బుని తీసుకుని పోయి డబ్బు మొత్తాన్ని కూడా నాశనం చేశాడు. ఎవరో ముక్కు ముఖం తెలియని దానికి నమ్మి దారాదత్తం చేశాడు. అది మా అందరి వాటాకి ఉన్నటువంటి డబ్బే కదా, మరి మా అందరికీ డబ్బు కావాలిగా. మరి ఏ రకంగా వాడు చేసిన తప్పు లేదు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే వాడు తీసుకున్నది ఇంటి సొమ్మురా అని చెప్పని అంటుంది. ఓహో, దొంగతనం ఇంటి సొమ్ము చేసినా తప్పు లేదనమాట, అదే బయట సొమ్ము చేస్తేనే తప్పు అనమాట అని అంటూ ఉంటే, ఏమండి మీరేం మాట్లాడరేంటి అంటుంది ప్రభావతి. సత్యం ఏం మాట్లాడకుండా కూర్చుంటాడు. ఈలోపు మనోజ్ అయితే, ఒరే నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా తప్పు తప్పేరా అని చెప్పి మాట్లాడేసరికి, అవునరా నేను అదే అంటున్నా, తప్పు తప్పే, ఆ తప్పుకి నీకు శిక్ష పడాలి కదా, మేం మాత్రం పోనీలే అని చెప్పేసేసి ఊరుకోవడం ఏంటి? నువ్వు మాత్రం చక్కగా దొంగతనాల మీద దొంగతనాలు చేస్తూ హ్యాపీగా ఉండడం ఏంటి? వాడు తెలుసో తెలియకొచ్చిన చిన్న పనిని మీరు దొంగతనంగా పరిగణించి గబగబా వెళ్ళి పోలీస్ స్టేషన్లో పోలీసులకి ఫోన్లు చేసి అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చారు కదా, మరి ఇప్పుడు నువ్వు చేసిన పనికి పోలీసుల దగ్గరికి తీసుకెళ్తే ఏమవుతుందిరా పరిస్థితి అంటూ ఉంటే, ఇక ప్రభావతి దంతా కాదు, మీరైతే అదైతే ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటే, మీనా నా భార్య, నేనెక్కడుంటే తను అక్కడే ఉంటుంది, అయినా నీతో కాదు నేను నాన్నతో మాట్లాడతాను అని చెప్పి, నాన్న ఈ ఇంట్లో ఏమేం జరిగాయో ఎన్నెన్ని జరిగాయో ఎవరి వల్ల ఎంత పరువు పోయిందో నీకు తెలుసు. శివ ఆ రోజు మన ఇంటికి వచ్చాడు, వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఆ 1,00,000 రూపాయలని వీడు కాజేసి ఆ డబ్బు శివ తీశాడు అన్నట్లుగా వీడు ప్లాన్ చేసి శివని ఇరికిద్దాం అనుకున్నాడు. కానీ హనీమూన్ టికెట్లు బయటపడటంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇది నిజమా కాదా నాన్న? మన ఇంట్లో దొంగలున్నారా వాళ్ళింట్లో దొంగలున్నారా నాన్న? వాడు కేవలం అమ్మ వాడిని దొంగ అంది అన్న మాటల కోసం మాత్రమే దొంగతనం చెయ్యాలి అని చెప్పని అనుకున్నాడు. చేసిన దొంగతనం డబ్బుని కూడా నాకు ఇచ్చేశాడు. ఆ డబ్బే దొరికిందని చెప్పేసి నేను అమ్మకి కానిస్టేబుల్ ద్వారా ఇప్పించేశాను. ఇక వాడు తప్పే ఉంది నాన్న, మొత్తం అంతా వాడు అప్పచెప్పేశాడు కదా నాన్న అని చెప్పని అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే దాంతో ఇక సత్యం ఆలోచనలో పడతాడు. ఏమండి మీరు వాడి మాటలు నమ్మి వారి మాటలు విని అనవసరంగా మనసు మార్చుకోకండి, మీనాని మాత్రం ఇంట్లో ఉండనివ్వకండి అని చెప్పని అంటూ ఉంటే, వాడన్నది కరెక్టే కదా ప్రభావతి, నువ్వు ఇంత తప్పు జరిగింది అని చెప్పి ఇంటి పెద్దగా నాకొచ్చి నువ్వు చెప్పలేదు. నీ నిర్ణయం నువ్వు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి శివని చెప్పుతో కొట్టావు. ఎన్ని రకాలుగా చేయొచ్చో అన్ని రకాలుగాను చేశావు. మరి అటువంటప్పుడు బాలు ఇలా మాట్లాడటంలో తప్పే ఉంది? నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్పి నన్ను తీసుకొని వెళ్ళి మాట్లాడుంటే కథ వేరేలా ఉండేది. అలా కాకుండా నువ్వు పనిగట్టుకొని వెళ్ళి వాడిని చెప్పుతో కొట్టి వాళ్ళ కుటుంబాన్ని అవమానపరిచి రోడ్డుకి ఇడ్చి వచ్చావు. ఇప్పుడు ఇంకా మీనాకి శిక్ష వేస్తానంటున్నావు. మీనా తప్పు చేసిందా? మీనా దొంగతనం చేసిందా? ఇంకా చెప్పాలి అంటే మనోజ్ దొంగతనం చేశాడు, మీనా నగల్ని దొంగతనం చేశాడు, ఈ కుటుంబం అంతా అనుభవించాల్సినటువంటి డబ్బుని దొంగతనం చేశాడు. ఇంకా నీ కోడలు నువ్వు కలిసి ఇల్లు ఎవరికీ చెప్పకుండా తాకట్టు పెట్టి దొంగతనం చేశారు. ఇక నీ కోడలు పార్లర్ అమ్మేసి దొంగతనం చేసింది. ఇలా చూసుకుంటూ వెళితే, లెక్క రాసుకుంటూ వెళితే ఇంట్లో అందరూ దొంగలు తప్ప మీనా కాదు, బాలు కాదు, వాళ్ళిద్దరూ కష్టపడ్డ సొమ్మంతా తీసుకొచ్చి ఈ ఇంట్లోనే పెట్టారు అని అంటూ, ముందు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ విత్డ్రా చేసుకో అని చెప్పని అంటే, ఏమండి ఎట్టి పరిస్థితుల్లో నేను చేసుకోని అంటుంది. అయితే నీకు నాకు మధ్య విడాకులనేవి వచ్చేస్తాయి ప్రభావతి అనగానే, ఏంటి ఆ పూలమ్మేదాని కుటుంబం కోసం నాతో మీరు విడాకులు తీసుకుంటానని చెప్తారా అంటుంది ప్రభావతి. చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చెప్పాలి ప్రభావతి, లేకపోతే బాధగా ఉంటుంది అని చెప్పేసేసి అంటాడు. అది కాదు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది. నేను తప్పుగా మాట్లాడలేదు, తప్పుగాను చెప్పట్లేదు, కరెక్ట్గానే మాట్లాడాను. అంటే ఇప్పుడు మా నాన్న అనిపించుకున్నావు నాన్న, నువ్వు న్యాయం ఎటుంటే అటే ఆలోచిస్తావు, క్షమించి గుణం నీ దగ్గర ఉంది, అది మా అమ్మకు లేదు. సరే నాన్న, నేను శివకి బెయిల్ వచ్చే ఏర్పాట్లు చేసుకుంటాను, మళ్ళీ వాడిని అరెస్ట్ చేస్తే ఇబ్బంది పడాలి అనగానే, ఓహో అయితే వాడిని తప్పించి దాచిపెట్టేశావన్నమాట అని చెప్పని అంటుంది ప్రభావతి. దాచిపెట్టాల్సిన అవసరం, తప్పించాల్సిన అవసరం ఏమీ లేదు. వాడు చిన్నపిల్లాడు, వాడి చదువు పాడవకూడదు, భవిష్యత్తు పాడవకూడదు అనేదే నా ఆలోచన అంటూ, మీనా నువ్వు పైకి వెళ్ళు అంటే ప్రభావతి అడ్డుకోబోయేసరికి, నోరు మూసుకొని ఉండు ప్రభా, మీనా నువ్వు పైకి వెళ్ళమ్మా అని చెప్పని అంటాడు. ఇక సత్యమైతే బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎక్కడికి, లాయర్ని కలవడానికి.
ఇక ఈలోపు రోహిణికి గుణ ఫోన్ చేస్తాడు. మీనా గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇక గుణ ఫోన్ చేసేసరికి రోహిణి గుణతో మాట్లాడుతూ ఉంటుంది. చెప్పు గుణ అని చెప్పని అంటే, మొత్తానికి అనుకున్నది సాధించాం మేడం. దీదంతటికీ కారణం మీరే. మీరు ఆ వీడియో ఇవ్వకపోతే నేను ఇదంతా చేయగలిగేవాణ్ణి కాదు. నాకు బాలు మీద మీనా మీద ఉన్న కోపం తీరేది కాదు అనగానే, ఎక్కడ తీరినట్టు? శివగాడిని ఇంకా అరెస్ట్ చేయలేదు కదా. నువ్వు వీడియో తీసుకెళ్లి ఇంటర్నెట్లో పెట్టావు, బావుంది. బాలు ఫోన్ పోయింది అని చెప్పి గంగిర్లెత్తిపోతే నేను ఆ ఫోన్ కనపడకుండా తీసుకొచ్చి నీకు ఇచ్చాను. నువ్వు వీడియో తీసుకున్నావు. ఆ తీసుకున్న వీడియోని ఇంటర్నెట్లో పెట్టావు, అంతవరకు బాగుంది. కానీ బాలు మీనా ఇంకా మా ఇంట్లోనే ఉన్నారు. దీన్ని ఇంకా కొంచెం టైట్ చేయి. ఎలా అయినా పోలీసులు శివ కోసం వెతికేలా చెయ్యి. అప్పుడు ఈ ఇంట్లో గొడవ జరిగేలా నేను చేస్తాను. ఆటోమేటిక్గా బాలు మీనా ఇద్దరూ రోడ్డున పడతారు. నాకు కావాల్సింది అది గుణ అని చెప్పని అంటుంది. ఇదంతా కూడా శృతి తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది. ఇక అలా రికార్డ్ చేసినటువంటి శృతి డైరెక్ట్గా మీనా దగ్గరకు వస్తుంది. బాలు ఏడి మీనా అని చెప్పని అంటే, బాలు ఆయన బయటకు వెళ్లారు అనగానే, అవునా సరే అయితే అని గబగబా కిందికి వచ్చి బాలు బాలు అని చెప్పని ఫోన్ చేస్తుంది. చెప్పు శృతి. చెప్పు డబ్బుడమ్మా అని చెప్పని అంటాడు. బాలు నీ ఫోన్కి ఒక వీడియో పంపించాను చూడు అని చెప్పని అనగానే, ఏంటా వీడియో అంటాడు. నువ్వు చూడు చెప్తాను అని చెప్పి చెప్తుంది. ఇక వెంటనే బాలు అయితే ఫోన్ ఓపెన్ చేసి వీడియో చూస్తాడు. అందులో క్లియర్గా రోహిణి గుణతో మాట్లాడుతున్నది మొత్తం ఉంటుంది. ఇక అది చూసినటువంటి బాలు ఒక్కసారిగా కోపంతో చాలా చాలా ఊగిపోతాడు. థ్యాంక్స్ డబ్బుడమ్మా. ఎవరు చేశారా అని చెప్పి చాలా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నాకు కరెక్ట్గా నువ్వు క్లూ అందించావు. ఈ రోహిణి బండారం బయట పెడితే మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి డబ్బుడమ్మా అనగానే, నీకు రోహిణి గురించి ఏమేం తెలుసో అన్నీ బయట పెట్టు బాలు. సాక్ష్యాధారాలతో బయటపెట్టు. అసలు తను చెప్తున్నవన్నీ అబద్ధాలనే నాకు అనిపిస్తోంది అంటే, అబద్ధాలే డబ్బుడమ్మా, అన్నీ అబద్ధాలే, చెప్తాను అని చెప్పేసేసి అంటూ ఇక బాలు అయితే కార్ తీస్తాడు. అలా కార్ తీసేసరికి బాలు ఫోన్కి ఒక కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే, బాలు నేను కల్పనను, ఇండియాకు వచ్చాను అని చెప్పని అంటుంది. ఆ మేడం మీరా అని అంటే, అర్జెంటుగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కొంచెం రావా బాలు అని చెప్పని అంటుంది. ఎక్కడికి మేడం అంటే, అదే ఆ రోజున నేను సంతకం పెట్టమని అడిగాను కదా, ఆ పోలీస్ స్టేషన్కి అంటుంది. సరే వస్తున్నాను, ఎక్కడున్నారు అని అడిగి అక్కడికి వెళ్తాడు. కల్పనను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. కల్పనతో పాటే లోపలికి వెళ్తాడు. ఎందుకంటే శివకి ఎక్కడైనా అవకాశం ఉంటుందేమో శివని అరెస్ట్ చేయకుండా ఉండడానికి అని కనుక్కోవడానికి. అయితే ఈలోపు ఇక కల్పనతో పాటు లోపలికి వెళ్తాడు కదా. కల్పన ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటుంది. సార్ నేను వాళ్ళకి 40 లక్షలు ఇచ్చేశాను కదా, ఆ రోహిణి మనోజ్ని పిలిపించి నేను వాళ్ళకి ఏమి బాకీ లేను అని చెప్పి పేపర్ మీద రాసి సంతకం పెట్టమనండి సార్. ఏమో రేపటి రోజున మళ్ళీ నాకు ఫోన్ చేసి నాకు డబ్బు ఇవ్వాలి అని చెప్పని అంటే, ఆ భార్యకు భార్యే భర్తకు భర్తే, ఇద్దరూ కూడా మోసం చేసేవాళ్లే అని చెప్పని అంటూ ఉంటుంది. రోహిణి మనోజ్ అనే మాట విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అలా వింటూ ఉంటాడు. 40 లక్షలు ఇచ్చేసావా అని అంటే, 45 లక్షలు వసూలు చేశారు సార్, వడ్డీ కూడా కావాలని చెప్పి అనగానే, ఓహో 45 lakhs, సరే అయితే వాళ్ళని పిలిపిస్తాను అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటే మనోజ్ ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఇంకా మనోజ్కి కాల్ చేసేసరికి కల్పన చెప్తున్నటువంటి నంబర్ని కూడా బాలు మ్యాచ్ చేసుకుంటాడు. ఇక మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు. వచ్చిన తర్వాత, ఏమమ్మా మీకు తను 45 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిందా అంటే, వచ్చేసాయి సార్, మొత్తం వచ్చేసాయి అని చెప్పని అంటుంది. సరే అయితే మీకు ఆ డబ్బు ముట్టినట్టుగా మీరిక్కడ సంతకం పెట్టండి అని చెప్పని అంటే, సరే సార్ అని చెప్పి లెటర్ రాసి మాకు ఇవ్వాల్సినటువంటి 45 లక్షలు ఇచ్చేసింది అని చెప్పి రాసి సంతకం పెట్టేస్తారు. ఇక అది ఎస్ఐ లోపల పెట్టుకుని ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళని పంపించేస్తే, ఇదంతా కూడా బాలు వీడియో రికార్డ్ చేస్తాడు. ఇక అలా చేసుకున్న తర్వాత కల్పనను తీసుకుని ఒక్కసారి మా ఇంటికి రండి మేడం అని చెప్పేసేసి అంటాడు. అనేసరికి ఎందుకు బాలు అని అంటే, చాలాసార్లు వచ్చారు కానీ ఎప్పుడు మా ఇంటికి రాలేదు, ఒక్కసారి రావచ్చుగా మేడం అని చెప్పని అంటే, సరే బాలు అంటుంది కల్పన. ఇక కల్పనను తీసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఆ కల్పన గొడవ ఇక్కడితో వదిలిపోయింది. మనోజ్ ఇంకా డబ్బు ఎంతుంది అని చెప్పని అడిగితే, చూడాలి రోహిణి, ఎంతుందో ఒకసారి అకౌంట్ మొత్తం టాలీ చేసి చూస్తాను అని అంటాడు. సరే మిగిలిన డబ్బులు జాగ్రత్తగా ఉంచు, వాడేస్తే తర్వాత మనకి కావాలంటే ఎవరు ఇవ్వరు కదా అని చెప్పని అంటే, సరే సరే అయితే అని చెప్పంటాడు. ఇక బాలు మనోజ్ అయితే రోహిణితోటి. ఇక ఈలోపు ఇక్కడ కల్పనను చూసి ఇంట్లో అందరూ కూడా చాలా చక్కగా పలకరిస్తారు.
ప్రభావతి మాత్రం నిన్నెక్కడో చూశానమ్మా అంటూ ఉంటుంది. ఇక అలా అంటూ ఉన్నటువంటి టైంలోనే రోహిణి మనోజ్ ఇంటికి వస్తారు. అలా ఇంటికి వచ్చినటువంటి రోహిణి మనోజ్ ఎదురుగా ఉన్న కల్పనను చూసి షాక్ అయిపోతారు. ఇదేంటి ఈవిడ ఇంటికొచ్చింది అని చెప్పి రోహిణి అంటే, అదే నాకు అర్థం కావట్లేదు, కల్పన ఏంటి ఇంటికి వచ్చింది అంటూ ఉంటాడు. ఈలోపు బాలు అయితే, రండి రండి రండి, మీ అందరికీ ఒక మంచి సినిమా చూపించడానికే కల్పన గారిని కూడా ఇక్కడే కూర్చోబెట్టాను అంటూ ఉంటే ఇక వెంటనే మనోజ్ రోహిణి షాక్ అయిపోతారు. కల్పన మనోజ్ని చూసి ఇదేంటి ఇక్కడికి వచ్చాడు అనుకుంటూ ఉండగా, మేడం మీకు పరిచయం చేయలేదు కదా, ఈవిడ మా వదిన రోహిణి, వీడు మా అన్నయ్య మనోజ్ అని అనగానే, ఏంటి మనోజ్ మీ అన్నయ్య అంటుంది. మీకు ముందే తెలుసా అని అంటే, తెలుసా అంటే తెలుసు అని చెప్పని అంటుంది. ఎలా తెలుసు మేడం అనగానే, మనోజ్ నన్ను ముందు ప్రేమించాడు, తన డబ్బు 40 లక్షల రూపాయలు నాకు ఇచ్చాడు, రీసెంట్గానే ఆ డబ్బు కూడా రిటర్న్ ఇచ్చేశాను అని అంటుంది. ఏంటి నువ్వు నాకు 45 లక్షలు రిటర్న్ ఇచ్చావా? అబద్ధాలు చెప్పకు, నువ్వు వెతుకుపోయిన 40 లక్షలు నాకు రాక నేనెంత బాధపడుతున్నానో, ఇంట్లో అందరితో ఎన్ని తిట్లు తింటున్నానో నాకే తెలుసు అంటే, ఏంటి మనోజ్ ఏంటి అబద్ధాలు చెప్తున్నావు, నేను డబ్బు ఇచ్చేశాను అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్లో లెటర్ కూడా సంతకం పెట్టారు కదా అంటే, ఎప్పుడు ఎక్కడా అంటాడు మనోజ్. ఇక అప్పుడు ఇదిగోరా ఇక్కడ ఇలా అని చెప్పి బాలు ఫోన్ బయటకు తీస్తాడు. తీసి వీడియో మొత్తం ప్లే చేస్తాడు. ఇంట్లో అందరూ ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాన్న ఇప్పుడు అర్థమైందా, కల్పన గారు వెనక్కి ఏ డబ్బు అయితే ఇచ్చేశారో ఆ డబ్బుని భద్రంగా బ్యాంకుల్లో పెట్టుకొని, ఆ డబ్బులు ఏదో వాళ్ళ నాన్న ఇచ్చినట్టుగా ఈ పార్లర్ అమ్మ బిల్డప్ ఇస్తూ ఉంటే, మా మామగారి సొమ్ము అని చెప్పి బిల్డప్ ఇస్తూ అక్కడ ఫర్నిచర్ షాప్ కొన్నాడు ఈ ప్రబుద్ధుడు అని చెప్పని అంటాడు బాలు. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. మా వియ్యంకుడు గారికి మలేషియాలో ఉన్నారు, మలేషియాలో మైనపు బావులున్నాయి, నోట్ల కట్టలు కోటాను కోట్లు అకౌంట్లలో మూలుగుతున్నాయి, ఆయన మాత్రమే పాపం జైల్లో ఉన్నాడు అంటూ తెగ చెప్పుకొచ్చావు కదమ్మా ప్రభావతమ్మ. ఇప్పుడేమంటావు? ఈ ఇంటి డబ్బు తీసుకెళ్ళి ఆ కల్పన మేడం గారికి ఇచ్చి ఆవిడ దగ్గర నుంచి 40 ఇచ్చి 45 లక్షలు వసూలు చేశారు నీ కొడుకు కోడలు. ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఇదంతా కూడా చేసి పెట్టారు. ఇప్పటికీ వాళ్ళు వాడుతున్న డబ్బు దాంట్లోదే. ఆ డబ్బు ఇంట్లోకి తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎక్కడ వాటాలేయాల్సి వస్తుందోనని చెప్పి ఈ రకంగా చేశారు. ఏనాన్నా ఇది పెద్ద మోసమా? శివగాడు చేసింది పెద్ద మోసమా? చెప్పు నాన్న. కేవలం తన మీద పడ్డ నిందను నిజం చేసి చూపిస్తే కానీ మీకు బుద్ధి రాదు అని చెప్పేసేసి వాడు చేసినటువంటి పని తప్ప, లేకపోతే ఇంటిల్లి పాది తినాల్సిన డబ్బుని ఒక్కడే తీసుకుపోయి అవి తిరిగి వచ్చాక కూడా వాటిని తన స్వార్థంతో బ్యాంకులో దాచుకుని మళ్ళీ ఎవరి పోరో చెప్పి వాళ్ల పేరుతో ఇక్కడ ఫర్నిచర్ షాపులు పెట్టడం కరెక్టా? చెప్పు నాన్న, ఏది తప్పు నువ్వే చెప్పు అంటూ ఉంటే, బాలు నేను బయలుదేరుతానంటే, రాజేష్ వస్తున్నాడు మేడం, రాజేష్ తీసుకెళ్తాడు, నేను ఈ గొడవ పూర్తి చేసుకుంటానంటే, ఓకే బాలు, నేను ఎప్పుడు నీకు సపోర్ట్గానే ఉంటాను. మనోజ్ చాలా మంచివాడు, కానీ రోహిణియే కరెక్ట్ పర్సన్ కాదు. తనే 5 లక్షలు ఎక్స్ట్రా కావాలని డిమాండ్ చేసింది. ఆ రోజున చాలా వల్గర్గా మాట్లాడింది అని చెప్పని అంటూ ఉండగానే ఇక రాజేష్ వస్తాడు. రావడంతో ఇక ఒరే మేడంని పోలీస్ స్టేషన్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళు అని చెప్తే అలాగేరా అంటూ ఇక తను తీసుకొని వెళ్ళిపోతాడు రాజేష్. అయితే ఇక ఇక్కడ బాలు అయితే, చెప్పు నాన్న ఎవరిది తప్పు, ఇలా తవ్వితే బోలెడని బయటపడతాయి. రోహిణి మేడం గారి సలహా మేరకు ఈ మనోజ్ గాడు ఇలా చేశాడు, నీకు మరొక సర్ప్రైజ్ ఉంది నాన్నోయ్ అని అంటాడు. అంటూ ఉండగానే ఇక బాలు ఆటో వేసినప్పుడు ఆటో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు మటన్ కొట్టు మస్తాన్ని తీసుకొస్తారు. అతన్ని తీసుకొచ్చిన తర్వాత, ఈడుగో నాన్న మలేషియా మావయ్య, ఈ మలేషియా మావయ్య ఇక్కడ హైదరాబాద్లో ఏం చేస్తాడో రాజమండ్రిలో ఏం చేస్తాడో చెప్పనా అంటే, ఏం చేస్తాడ్రా అంటే మటన్ కొడుతూ ఉంటాడు. ఈయనకి అక్కడ జాంపేట మార్కెట్లో మటన్ కొట్టు మస్తాన్ అని అంటే మంచి ఫేమస్, అసలు ఆయన తెలియనోళ్ళు ఉండరు అని చెప్పేసరికి ఇక వెంటనే సత్యమైతే, ఏంటమ్మా రోహిణి ఇది అని అనగానే, అది మామయ్య అది అంటూ ఉంటే ప్రభావతి, అంటే వీడు మలేషియా మామయ్య కాదా అనగానే, అసలు మలేషియాలో ఈ మేడం గారికి ఎవ్వరూ లేరమ్మా ప్రభావతమ్మ, ఆవిడికి సంబంధించిన తల్లి కొడుకు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి వేరే ఇల్లు తీసిపెట్టి
ఆవిడ గారి కొడుకుని స్కూల్లో వేసి చాలా కథ ఉంది నీ కోడల వెనక, చాలా గొప్పగా చెప్పావే ఆ కోడలి వెనకే అంటాడు బాలు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అయితే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.